అక్క కంపోస్ట్ నువ్వు ఇలాగా ఫ్రూట్స్వి ఇలాగా పైన వేసేస్తున్నావు కదా, దోమలు ఏమన్నా రావా అని అడుగుతున్నారండి. నేనైతే చాలా మట్టుకు ఇలాగ పైన వేసేస్తాను. డబ్బాలు ఉంటాయండి, ఇలా డబ్బాలో కూడా వేసుకోవచ్చు. కానీ ఏంటంటే ఇలాగ చుట్టూతో మొత్తం పరిచేస్తాను అనమాట. పరిచేసినప్పుడు ఈ ఎండకి గాలికి పైన తొందరగా ఇంకా కంపోస్ట్ అయిపోతూ ఉంటుంది. కంపోస్ట్ అయిపోయి ఈ సపోటా చెట్టుకి చూడండి ఒకసారి మీరే కాయలు. అంటే నేను ఎంత బాగా కంపోస్ట్ ఇస్తే కాయలు ఇలాగ వస్తాయి. ఇలాగ అన్ని మొక్కలకి నేను ఇస్తూనే ఉంటాను. మీకు ఇవి అయిపోయింది కూడా నేను చూపిస్తానండి. కంపోస్ట్ ఒక 2 డేస్కి చూస్తున్నారు కదా ఎలాగ వడిలిపోయి కంపోస్ట్గా తయారైపోతుందో. అసలు దీని నిండా వేసానండి, అలా ఒత్తుగా ఆనవాళ్ళు లేకుండానే అసలు ఏమి లేనట్టు ఉందన్నమాట. ఇలాగ మాగిపోతాయండి, ఇంక అసలు పైనే అసలు డ్రై అయిపోతుంది అనమాట. ఇదిగోండి ఫైనల్గా చూస్తున్నారు కదా, అసలు పుచ్చకాయలు ఏమన్నా కనబడుతుందండి వేసినట్టు. ఇలాగ ఇంకా మట్టిలో కలిసిపోయి కంపోస్ట్ అయిపోద్దండి. చూస్తున్నారు కదండి ఫైనల్గా అసలు దీంట్లో వేసిన ఆనవాళ్ళు కూడా కనబడట్లేదండి. ఫుల్ వీడియో అయితే నేను లింక్ ఇస్తానండి, చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సుకన్య గార్డెన్.